యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవము గల నామంలో నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆకాశం మహాకాశములు పట్టజాలం దేవుడవు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉండి మారని మాట తప్పని దేవా, మా పితరులైన అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా నీకు వందనాలు. ఈ దినము సమయం ప్రేమించి మాకు అనుగ్రహించి మా ఆయుష్ పొడిగించి సజీవులుగా ఉంచినందుకై వందనాలు. ఈ దినమంతా తోడైండి నడిపించినందుకై స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి తిరిగి నీ కృపా సింహాసనం ఎదుట సాగిలపడుతూ కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించుకొనుచున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఈ దినం ఉపవాస ప్రార్థన కొరకై నీ సన్నిధికి చేరి వచ్చి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ సన్నిధి మాతో ఉంచండి. దయగల దేవ, మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. మందిరావరణ చుట్టూ ప్రభువాన్ని ప్రశస్తమైన రక్తాన్ని పురక్షించు. పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారం ఉంచము. చీకటి సాతాన అంధకార శక్తులు యేసు ప్రభు నామములో బంధిస్తున్నాం. పరలోకం మీరు కూడా బంధించి వేయండి. పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, పాడే పాటలు చెప్పబడిన మాటలు పైనుండి విడుదల చేయండి. నా ఆత్మీయ క్షేమాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారంతో ప్రార్థించే ఆత్మను, భారం గల ఆత్మను అనుగ్రహించండి. ప్రార్థన శక్తిని కుమ్మరించండి. నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరు ఆలకించి జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నారని నమ్ముతున్నాం కనుక ప్రభు, అందుకే తిరిగి నీ కృపా సింహాసనం ఎదుట సాగిలపడుతున్నాం, చేరు వస్తున్నాం. సంపూర్ణంగా మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, కనికరం చూపండి. గొప్ప దేవుడుగా మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడా, అడుగు ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు చేయుటకు శక్తిమంతుడు అయిన దేవుడు, అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, దయగల దేవ, చేరువచ్చిన మమ్మల్ని బట్టి స్తుతిస్తూ, ఇంకా రావాల్సిన వారిని, వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని సకాలంలో నడిపించి మహిమ పొందండి. కొడిక ఆరంభం ముగింపు మీరే నాయకుడు, అధికారి నడిపించి గొప్ప దేవుడుగా మహిమ పొందమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును స్తుతించి ప్రార్థించి దీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 559 పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 570, పాత పాటల పుస్తకంలో 559. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడైడా, దావీదు రాజు దీనుడైడా, అవనిలో పొందిన నష్టములన్నీ, అవనిలో పొందిన నష్టములన్నీ దేవా నీవు సమకూర్చుము.
సమకూర్చితివే దేవా నీవు సమకూర్చితివే కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను శత్రు సమూహపు కుతంత్రములతో శత్రు సమూహపు కుతంత్రములతో బోతిగా నేను నాష్టపడితిని బోతిగా నేను నాష్టపడితిని మిత్రుడెసులు సమకూర్చుము తండ్రి మిత్రుడెసులు సమకూర్చుము తండ్రి కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను వేడుచున్నాను పసరు గొంగలి చీడ పురుగులు పసరు గొంగలి చీడ పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమ నాశము చేసిన పంటను కూర్చుమ యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ప్రేమ సంతోషానందములను ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకొంటిని ప్రధాన యాజక పోగొట్టుకొంటిని ప్రేమతో నీవు సమకూర్చుమా ప్రేమతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషముతో నా పాత్ర నిండెను ప్రభు యేసుండను పిండిని కలుపుము ప్రభు యేసుండను పిండిని కలుపుము పాప మరణమును తొలగించుమా పాప మరణమును తొలగించుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు
సమకూర్చు ప్రభువా క్షమాపణ ఏడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ఆత్మీయ సోమరి తనములో నుండి ఆత్మీయ సోమరి తనముల నుండి ఆత్మ నష్టములానే నియోగం ఆత్మ నష్టములానే నియోగం ఆత్మాదేవా నీవు సమకూర్చుమా ఆత్మాదేవా నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ ఏడుచున్నాను క్షమాపణ ఏడుచున్నాను పాపము చేసి పడి ఉన్న చోటు పాపము చేసి పడి ఉన్న చోటు ప్రాపుగా నీవు దోపము ప్రభువా ప్రాపుగా నీవు దోపము ప్రభువా కోపాగించక నాపై కృప చూపుమా కోపాగించక నాపై కృప చూపుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ ఏడుచున్నాను క్షమాపణ ఏడుచున్నాను చేసిన పాపము కాపు కొనక చేసిన పాపము కాపు కొనక విశ్వాసముతో విశ్వాసముతో సిలువ రక్తముతో శుద్ధి చేయుమా సిలువ రక్తముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ ఏడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లో వాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మొదటి సమూయేలు గ్రంథం రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై 30వ అధ్యాయం 19వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం
30వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కూతురులేమి, కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకుని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. దినం ప్రత్యేకంగా నూతన యెరూషలేములో కలిగి ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన కొరకై మనం సిద్ధపరిచినాం. పాటల ద్వారా మహిమ పొందినాం. పాట ద్వారా నీకు స్తోత్రం. తిరిగి మరొకసారి నీ వాక్యాన్ని ఆశ్రయిస్తూ, నీ రక్తాన్ని ఆశ్రయిస్తూ నీ సన్నిధికి వస్తున్నాం. దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. సమకూర్పు రక్షించుకున్నాడు దావీదు. కనుక మేము కూడా మా ఆత్మీయ జీవితంలో కోల్పోయిన దానిని ప్రార్థన ద్వారా తిరిగి సమకూర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడండి. దావీదు ప్రార్థన విన్న దేవుడవు. దావీదు సమస్తము సమకూర్చుకోవడానికి సహాయం చేసిన దేవుడవు. మా జీవితంలో కూడా కోల్పోయిన దానిని అంతటిని ఆత్మీయంగా, భౌతికంగా, సంఘముగా, కుటుంబాలుగా దేన్నైతే కోల్పోయినామో తిరిగి పొందుకోవడానికి మాకు సహాయము చేయండి. మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడుగా రుజువుపరచుకోండి. గొప్ప దేవుడుగా గొప్ప కార్యాలు జరిగించండి. మహిమగల దేవ, సింహాసనాసనుడా, ఆశ్చర్యకరుడా, విడిచిపెట్టొద్దు. సంపూర్ణంగా మీరే జ్ఞాపకం చేసుకోండి. మహిమ పొందండి. మీ కృపను దయను వెల్లడి చేయండి. దేవా, నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. ఈ దీనదాసుని మరొకసారి కనికరించి నీ శిలువ సాటును మరుగుపరిచి మీరే ఇక్కడ ఉండి మాట్లాడండి. బలహీనతల పని బలమైన రక్తాన్ని కోరుకుంటున్నాను, ప్రోక్షించుకొనిచున్నాను. కరుణించి క్షమించండి. మానవుని మంటి వాడిని కనుక కృపతో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి దీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే ఇక్కడ దావీదు సమస్తాన్ని కోల్పోయినాడు. కోల్పోయి ఎక్కడికి వచ్చినాడంటే దేవుని సన్నిధికి వచ్చినాడు. ఏ పోదును తెమ్మన్నాడు. ప్రభువా విచారం చేస్తున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసినాడు. చదవండి 7వ వచనం, 30వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట దావీదు ఏ పోదును తెమ్మని యాజకుడు అహీమెలెకుకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏ పోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమినేడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. కాబట్టి ప్రార్థన చేసినాడు. శత్రువు సమూహం వచ్చి అమాలేకీయులు దండెత్తి వచ్చి సిక్లగులో నివసిస్తున్న దావీదును, దావీదు యొక్క కుటుంబాన్ని, భార్యలను, పిల్లలను, తనతో ఉన్నటువంటి ప్రజల యొక్క, తన యొక్క జనుల
కుటుంబాలను, భార్యలను, పిల్లలందరినీ కూడా చెరుగున పోయి ఆ సిక్లుగు పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేస్తున్నారు. అలాంటి సమయంలో ఎంతో ఏడ్చి, ఎంతో దుఃఖపడి దేవుని సన్నిధికి వచ్చినాడు. ఈ నష్టం పొందుకోవడానికి, నష్టాన్ని భరించడానికి తప్పు లేకపోలేదు, కానీ అయితే తిరిగి సమకూర్చుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చినాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభు దగ్గర గోజాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు జవాబిచ్చినాడు. జవాబిచ్చి వెంటనే వెళ్ళు, నీవు సమకూర్చుకుంటావని చెప్తా వచ్చాడు. కాబట్టి చూడండి, మనం ఈ ప్రార్థన కొరకై ఒక వ్యక్తిని చూస్తాం. రెండవ రాజుల గ్రంథం. దావీదు కూడా సమకూర్చుకున్నాడు కదా. ఇంకొక రాజును కూడా చూస్తాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం హిజ్కియా రాజును చూస్తాం. చూడండి, మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునేమని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణము నేను కాపాడుదును. చాలు. కాబట్టి ఇక్కడ హిజ్కియాను చూసినట్లయితే ఆయన జీవితం సమాప్తం అవుతుంది అని యెషయా ప్రవక్త వచ్చి చెప్పినాడు. యెషయా ప్రవక్త వచ్చి నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంకా నీకు మరణ గడియలు సమీపించినాయని దేవుని ప్రవక్తగా వచ్చి ఆయన చెప్పాడు. చెప్తే నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నువ్వు మరణమవుతావు. కనుక ఆ విషయంలో హిజ్కియా చేసింది ఏమంటే, హిజ్కియాను, అయ్యా ప్రవక్త గారు,
మీరే ఏదో ఒకటి చేయండి, నా నిమిత్తమై ప్రార్థన చేయండి, లేకపోతే నాకు నూనె రాసి ప్రార్థన చేయండి. ఇలాంటివి ఏమీ అడగలే ఆయన, ఇలాంటివి ఏమీ అడగలే. ప్రవక్త వచ్చినాడు, దేవుని సేవకుడు వచ్చినాడు, దేవుడు ఆజ్ఞాపించింది తెలియపరిచాడు. నువ్వు మరణం అవుతున్నావు, నీళ్లు చక్కబెట్టుకుంటే ఆయన ఏం చేసినాడు? హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసినాడు. దేవా యెహోవా, యథార్థ హృదయుడనే సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన. దావీదు కూడా ఏడ్చినాడు, కన్నీళ్లు గార్చినాడు, ప్రార్థన చేసినాడు. దేవుడు జవాబు ఇచ్చినాడు, వెళ్ళు, నువ్వు జనులందరినీ సమకూర్చుకుంటావు, తిరిగి రక్షించుకుంటావు అని దేవుడు జవాబు ఇచ్చాడు. అదే విధముగా హిజ్కియా కూడా మరణమయ్యేటువంటి సమయంలో గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కార్చినప్పుడు దేవుని వైపు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. దావీదు ప్రార్థన విన్నాడు, హిజ్కియా ప్రార్థన విన్నాడు. తిరిగి వచ్చినటువంటి ఆ దైవజనుడు తిరిగి నడిమిశాల దాటకు మునుపే మరలా దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై, నా ఇశ్రాయేల్ ప్రజలు నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి, నువ్వు బాగుపడతావు, నువ్వు బ్రతుకుతావు, ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తా, ఇంకా 3వ దినం నువ్వు దేవుని మందిరానికి, యెహోవా మందిరానికి ఎక్కిపోతావు. జవాబు, ప్రార్థనకు జవాబు, తిరిగి సమకూర్చుకునేటువంటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేయాలంటే సమకూర్చబడడానికి, తిరిగి కట్టబడడానికి, తిరిగి దేవుని సన్నిధిలో స్థిరులుగా ఉండడానికి చేయవలసిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? యథార్థ హృదయుడినై సత్యముతో నేను ఎట్లు నడుచుకుంటునో నువ్వు చూసినావు కదా దేవా, నీకు మరుగ్గా ఏమైనా ఉందా? ఏం మరుగ్గా లేదు కదా దేవా. కనుక ఒక్కసారి దీనదాసుని కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినాడు హిజ్కియా. మనమైతే ఇట్లాంటి ప్రార్థన చేయగలుగుతామా? మన ఆపద వస్తే, మన అక్కరొస్తే, మనకు మరణ వ్యాధి వస్తే ఇలాంటి ప్రార్థన చేయగలుగుతామా? హిజ్కియా చేశాడు ప్రార్థన, కన్నీరు గార్చాడు. ఈ జీవితంలో నేను ఎట్లా జీవించినానో, ఎట్లా నడుచుకున్నావు సమస్తం చూసినావు కదా తండ్రి, నువ్వే ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంతే. దేవుడు హిజ్కియా ప్రార్థన విన్నాడు. దావీదు ప్రార్థన విని కోల్పోయిన దాన్ని సమకూర్చుకోవడానికి, రక్షించుకోవడానికి జవాబిచ్చాడు, ధైర్యపరిచాడు, నడిపించాడు. హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చింది, మరణమవుతావు ఇంకా అని చెప్పినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు చూచినాడు, దేవుడు విన్నాడు, దేవుడు జవాబు కూడా ఇచ్చినాడు. కాబట్టి తిరిగి మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. 3 రోజులు బాగుపడతావు, దేవుని మందిరానికి ఎక్కిపోతావని దేవుని యొక్క ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఆయన ఏం ప్రార్థన చేయలేదు, ఆయన ఏం నూనె రాయలేదు. కాబట్టి మన ప్రార్థన ద్వారా మనం తిరిగి సమకూర్చబడుతున్నాం అనేదానికి, రక్షించుకుంటాం అనేదానికి, మన కుటుంబాన్ని కానీ, మనం కోల్పోయిన దాన్ని కానీ తిరిగి సమకూర్చుకుంటాము, రక్షించుకుంటాం అనే దానికి ఒక నిరీక్షణ మనకు ఉండాలి, ఒక ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యం ఉండాలంటే ఎట్లుండాలి? దేవుని పిల్లలుగా మనము యథార్థముగా ఉండాలా, సత్యంను అనుసరించాలా. హిజ్కియా లాంటి జీవితం మనలో ఉంటే గనుక మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి హిజ్కియా ఏమన్నాడు? నేను యథార్థ హృదయుడినై సత్యంను అనుసరించు నీ ఎదుట నేను ఎట్లు నడుచుకుంటునో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రికాల సమయంలో మరి 2025 సంవత్సరంలో ఈ మొదటి మాసంలో ఇంతవరకు ఎంత యథార్థంగా జీవించినాం, ఎంత యథార్థంగా మాట్లాడినాం, ఎంతవరకు సత్యాన్ని అనుసరించినాం, ఎంతవరకు అసత్యాన్ని పాటించినాం అనేది
మనకు తెలుసు. కాబట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతాం. నిజమే ప్రభువా, మా పితడైన దావీదు ఏడ్చినాడు, దుఃఖపడ్డాడు. నీ సన్నిధిలో ఏ పోతు తెచ్చుకుని ధరించి నిలబడి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆలకించినావు. నువ్వు వెళ్ళు, తిరిగి నీ వారందరినీ రక్షించుకుంటావు, దక్కించుకుంటావు అన్నావు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి నువ్వు మరణమవుతావు అన్నప్పుడు గోడ తట్టు తిరిగి నీ ఎదుట నేను ఎట్లు యథార్థంగా నడుచుకుంటున్నావు, ఎట్లు సత్యం అనుసరిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు జ్ఞాపకం చేసుకొని మరణంలో నుండి జీవంలోనికి దాటించిన. మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ వ్యాధిని, రోగాన్ని బాగు చేసినావు కనుక తిరిగి బాగు చేసినావు, సమకూర్చినావు కనుక నా జీవితంలో నేను నీ సన్నిధిలో నీ బిడ్డగా యథార్థముగా సత్యాన్ని అనుసరించి నడచలేనటువంటి జీవితం నాలో లేకపోలేదు కనుక నన్ను కరుణించు, క్షమించు. హిజ్కియా లాంటి జీవితం, హిజ్కియా లాంటి ప్రార్థన, దావీదు లాంటి ప్రార్థన జవాబు వచ్చేటంత వరకు చేసే ప్రార్థన భారము నాకు అనుగ్రహించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థనకు జవాబు రావాలి వెంటనే. అలాంటి ప్రార్థనకు జవాబు రావాలంటే, మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనం కూడా యథార్థవంతులుగాను, సత్యాన్ని అనుసరించేవారుగాను, నీతిమంతులుగాను భూమి మీద జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన కూడా వింటాడు. కాబట్టి ఎక్కడ అసత్యము, ఎక్కడ యథార్థంగా తప్పిపోయినామో, యథార్థంగా ఉండలేకపోతొచ్చు ఆ విషయాలు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ క్షమాపణ వేడుకుంటూ సంఘక్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. మొట్టమొదటిగా మరి యెరూషలేం యొక్క అక్కర, నూతన యెరూషలేం యొక్క అక్కర పరిచర్యను, రేపటి పరిచర్య మందిరం శుభ్రపరచుట, బదాస్ ప్రార్థన, తిరిగి ఆదివారం పరిచర్య కొరకు దేవుడు మహిమకరంగా జరిగించినట్లు మరి ఇక్కడ నుండి పరిచర్యకు కూడా వెళ్తూ ఉన్నారు సహోదరులు. మరి వాళ్ళను కూడా దేవుడు బలపరిచి వాడుకున్నట్లు బదర్స్ను కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ జరిగే పరిచర్య అంతట్లో దేవుడు తోడై ఉండి మహిమకరంగా జరిగించినట్లు, పైన కన్స్ట్రక్షన్ పని విషయంలో మందిరం అక్కర దేవుడు తీర్చినట్లుగా ఒకరు పరిచర్య కొరకు, సంఘక్షేమం కొరకు, అక్కర కొరకు ఒకరు ప్రార్థన చేయండి. క్లుప్తంగా చేయండి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని